ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం టీఎస్సీ ఎస్జిటి టెక్స్ట్ బుక్ల మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 40 నుంచి 41 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. భార్గవ్ ఒకే సంఖ్యలో ఉన్న గోళీకాయలు దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావించాడు. అయితే భార్గవ్ ప్రియాజ సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతాడు? 1 ఇంద్రియ చాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 నీత ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. భార్గవ్ ఒకే సంఖ్యలో ఉన్న గోళీలు దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలోనే భావించాడు. అయినా భార్గవ్ ప్రియాజ సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతాడు? 1 ఇంద్రియ చాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 నీత ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. పదిలపరుచుకునే భావన అభివృద్ధి చెందే దశ. 1 మూర్త ప్రచాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 ఇంద్రియ చాలక దశ. పదిలపరుచుకునే భావన అభివృద్ధి చెందే దశ. 1 మూర్త ప్రచాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 ఇంద్రియ చాలక దశ. అమూర్త ప్రచాలక దశకు చెందనిది: 1 ప్రకల్పన నిగమనాత్మక వివేచన ఉంటుంది, 2 స్వీయ కేంద్రీకృతం ఎక్కువ, 3 కార్యకారణ సంబంధం ఏర్పరచగలరు, 4 చింతనం అమూర్త విషయాల పట్ల కలుగుతుంది. అమూర్త ప్రచాల దశకు చెందనిది: 1 ప్రకల్పన నిగమనాత్మక వివేచన ఉంటుంది, 2 స్వీయ కేంద్రీకృతం ఎక్కువ, 3 కార్యకారణ సంబంధం ఏర్పరచగలరు, 4 చింతనం అమూర్త విషయాల పట్ల కలుగుతుంది. శైశవ దశ లక్షణం: 1 విమర్శ విరోధ స్వభావం కలిగి ఉండటం, 2 సాకార క్రియల్లో పాల్గొనడం, 3 అన్వేషణ దశ, 4 శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. శైశవ దశ లక్షణం: 1 విమర్శ విరోధ స్వభావం కలిగి ఉండటం, 2 సాకార క్రియల్లో పాల్గొనడం, 3 అన్వేషణ దశ, 4 శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. శైశవ దశ లక్షణం కానిది: శైశవ దశ లక్షణం కానిది: 1 జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది, 2 పాలదంతాలు ప్రారంభమవుతాయి, 3 గొంతు మారటం, 4 ఏకాంత క్రియల్లో పాల్గొంటారు. శైశవ దశ లక్షణం కానిది: 1 జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది, 2 పాలదంతాలు ప్రారంభమవుతాయి, 3 గొంతు మారటం, 4 ఏకాంత క్రియల్లో పాల్గొంటారు. పూర్వ బాల్య దశ లక్షణం: 1 అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది, 2 కిషోర ప్రాయ దశ, 3 ప్రశ్నించే వయసు, 4 గ్యాంగ్ దశ. పూర్వ బాల్య దశ లక్షణం: 1 అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది, 2 కిషోర ప్రాయ దశ, 3 ప్రశ్నించే వయసు, 4 గ్యాంగ్ దశ. పూర్వ బాల్య దశ లక్షణం కానిది: 1 సహకార క్రియలో పాల్గొంటారు, 2 పాత్ర సందిగ్ధత గల దశ, 3 పాఠశాల పూర్వ దశ, 4 ప్రమాద వయస్సు. పూర్వ బాల్య దశ లక్షణం కానిది: 1 సహకార క్రియలో పాల్గొంటారు, 2 పాత్ర సందిగ్ధత గల దశ, 3 పాఠశాల పూర్వ దశ, 4 ప్రమాద వయస్సు. ఉత్తర బాల్య దశ లక్షణం కానిది: 1 అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది, 2 ముఠా దశ, 3 ఉద్వేగ స్థిరత్వం గల దశ, 4 వ్యక్తి పరిపూర్ణత పొందే దశ. ఉత్తర బాల్య దశ లక్షణం కానిది: 1 అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది, 2 ముఠా దశ, 3 ఉద్వేగ స్థిరత్వం కల దశ, 4 వ్యక్తి పరిపూర్ణత పొందే దశ. కౌమార దశ లక్షణం కానిది: 1 ఒత్తిడి ఒడిదుడుకుల దశ, 2 సందిగ్ధ వయస్సు, 3 సెనైలిటీ దశ, 4 వికాసాల పతాక స్థాయి చేరుకున్న దశ. కౌమార దశ లక్షణం కానిది: 1 ఒత్తిడి ఒడిదుడుకుల దశ, 2 సందిగ్ధ వయస్సు, 3 సెనైలిటీ దశ, 4 వికాసాల పతాక స్థాయి చేరుకున్న దశ. పిల్లలు ప్రపంచాన్ని తమ దృష్టి నుంచి చూడడాన్ని ఏమంటారు? 1 స్వీయ కేంద్రీకృతం, 2 ప్రత్యక్ష సామర్థ్యం, 3 జ్ఞానేంద్రియ వికాసం, 4 ఆహార కేంద్రీకృతం. పిల్లలు ప్రపంచాన్ని తమ దృష్టి నుంచి చూడటాన్ని ఏమంటారు? 1 స్వీయ కేంద్రీకృతం, 2 ప్రత్యక్ష సామర్థ్యం, 3 జ్ఞానేంద్రియ వికాసం, 4 ఆహార కేంద్రీకృతం. పులి ప్రత్యక్షంగా లేకుండా హిమ అనే విద్యార్థిని వర్ణించగలుగుతుంది. పియాజే ప్రకారం ఇది ఏ దశ? 1 మూర్త ప్రచాల దశ, 2 పూర్వ ప్రచాల దశ, 3 అమూర్త ప్రచాల దశ, 4 సంవేదన చాలక దశ. పులి ప్రత్యక్షంగా లేకుండా హిమ అనే విద్యార్థిని వర్ణించగలుగుతుంది. పియాజే ప్రకారం ఇది ఏ దశ? 1 మూర్త ప్రచాల దశ, 2 అమూర్త ప్రచాల దశ, 2 పూర్వ ప్రచాల దశ, 3 అమూర్త ప్రచాల దశ, 4 సంవేదన చాలక దశ. ప్రకాష్ కుమారుడు సాయి దొంగతనం చేశాడు. ఈ విషయం తెలిసిన ప్రకాష్ చట్టం ముందు అందరూ సమానమే అంటూ కొడుకుని పోలీసులకు అప్పగించాడు. అయితే ప్రకాష్ కోల్బర్గ్ ఏ స్థాయికి చెందుతాడు? 1 సంప్రదాయ స్థాయి, 2 పూర్వ సంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సంప్రదాయ స్థాయి, 4 దక్షిణ సంప్రదాయ స్థాయి. ప్రకాష్ కుమారుడు సాయి దొంగతనం చేశాడు. ఈ విషయం తెలిసిన ప్రకాష్ చట్టం ముందు అందరూ సమానమే అంటూ కొడుకుని పోలీసులకు అప్పగించాడు. అయితే ప్రకాష్ కోల్బర్గ్ ఏ స్థాయికి చెందుతాడు? 1 సంప్రదాయ స్థాయి, 2 పూర్వ సంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సంప్రదాయ స్థాయి, 4 దక్షిణ సంప్రదాయ స్థాయి. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం: 1 పెరుగుదల వికాసంలో అంతర్భాగం, 2 పెరుగుదల వికాసం 2 సమానార్థాలు కలవి, 3 పెరుగుదల వికాసంలో అంతర్భాగం, 4 పెరుగుదల వికాసం మధ్య సంబంధం లేదు. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం: 1 పెరుగుదల వికాసంలో అంతర్భాగం, 2 పెరుగుదల వికాసం 2 సమాన అర్థాలు కలివి, 3 వికాసం పెరుగుదల అంతర్భాగం, 4 పెరుగుదల వికాసం మధ్య సంబంధం లేదు. శిక్షణతో నిమిత్తం లేకుండా పెరుగుదలతో పాటు సహజంగా ఏర్పడే గుణాత్మక మార్పులు దీనిని సూచిస్తాయి. 1 పెరుగుదల, 2 వికాసం, 3 పరిణితి, 4 అనుభవం. శిక్షణతో నిమిత్తం లేకుండా పెరుగుదలతో పాటు సహజంగా ఏర్పడే గుణాత్మక మార్పులు దీనిని సూచిస్తాయి. 1 పెరుగుదల, 2 వికాసం, 3 పరిణితి, 4 అనుభవం. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం.
భార్గవ్ ఒకే సంఖ్యలో ఉన్న గోళీకాయలు దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావించాడు. అయితే భార్గవ్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ అంటే పూర్వ ప్రచాలక దశ. భార్గవ్ ఒకే సంఖ్యలో ఉన్న గోళీకాయలు దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయి, దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావించాడు. అయితే భార్గవ్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశ చెందుతాడంటే పూర్వ ప్రచాలక దశ. పదిలపరుచుకునే భావన అభివృద్ధి చెందే దశ. కరెక్ట్ ఆన్సర్ 1 మూర్త ప్రచాల దశ. బదిలీపరుచుకునే భావన అభివృద్ధి చెందే దశ మూర్త ప్రచాల దశ. కరెక్ట్ ఆన్సర్ 1. 130 కరెక్ట్ ఆన్సర్ 2. అమూర్త ప్రచాలక దశకు చెందనిది. కరెక్ట్ ఆన్సర్ 2. స్వీయ కేంద్రీకృతం ఎక్కువ. అమూర్త ప్రచాలక దశ చెందంటే స్వీయ కేంద్రీకృతం ఎక్కువ. కరెక్ట్ ఆన్సర్ 2. శైశవ దశ లక్షణం. కింది వాళ్ళు శైశవ దశ లక్షణం అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 4. శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది శైశవ దశలో. శైశవ దశ లక్షణం శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 4. శైశవ దశ లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 3. గొంతు మారటం. శైశవ దశ లక్షణం కానిది ఏంటంటే గొంతు మారటం. జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది శైశవ దశలో. పాలదంతాలు ప్రారంభమవుతాయి శైశవ దశలో. ఏకాంత క్రియలో కూడా పాల్గొంటారు శైశవ దశలో. గొంతు మారటం అనేది శైశవ దశలో జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ బాల్య దశ లక్షణం. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రశ్నించే వయసు. పూర్వ బాల్య దశ ప్రశ్నించే వయసు. అభ్యాసం సంయోజిత ఏర్పడు కాదు. కిషోర ప్రాయ కాదు. గ్యాంగ్ దశ అది కూడా కాదు. ప్రశ్నించే వయసు. కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ బాల్య దశ లక్షణం ప్రశ్నించే వయసు. కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ బాల్య దశ లక్షణం కానిది అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ 2. పాత్ర సందిగ్ధ గల దశ. పూర్వ బాల్య దశ లక్షణం కానిది పాత్ర సందిగ్ధత గల దశ. కరెక్ట్ ఆన్సర్ 2. ఉత్తర బాల్య దశ లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 4. వ్యక్తి పరిపూర్ణత పొందే దశ. వ్యక్తి పరిపూర్ణత ఎప్పుడూ ఉత్తర బాల్య దశలో జరగదు కాబట్టి ఉత్తర బాల్య దశ లక్షణం కానిది ఏంటంటే వ్యక్తి పరిపూర్ణత పొందే దశ. కరెక్ట్ ఆన్సర్ 4. కౌమార దశ లక్షణం కానిది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3. సెనైలిటీ దశ. ఒత్తిడి ఒడుగుల దశ కౌమార దశ. సందిగ్ధ వయసు కౌమార దశ. వికాసాల పతాక స్థాయికి చేరుకునే దశ కౌమార దశ. సెనైలిటీ దశ కౌమార దశ కాదు. కరెక్ట్ ఆన్సర్ 3. కౌమార దశ లక్షణం కానిది సెనైలిటీ దశ. కరెక్ట్ ఆన్సర్ 3. పిల్లల ప్రపంచాన్ని తమ దృష్టి నుంచి చూడడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 4. ఆహార కేంద్రీకృతం కాదు, అహం కేంద్రీకృతం. పిల్లలు ప్రపంచాన్ని తమ దృష్టి నుంచి చూడడాన్ని ఏమంటారంటే అహం కేంద్రీకృతం. కరెక్ట్ ఆన్సర్ 4. కరెక్ట్ ఆన్సర్ 4. అహం కేంద్రీకృతం. అది ఆహారాన్ని ఇచ్చారు. అహం కేంద్రీకృతం. పులి ప్రత్యక్షంగా లేకుండా హిమాని విద్యార్థిని వందించగలుగుతుంది. పియాజే ప్రకారం ఇది ఏ దశ? కరెక్ట్ ఆన్సర్ 3. అమూర్త ప్రచార దశ. అమూర్తంగా వివరించగలుగుతుంది కాబట్టి ఎదురుగా లేకపోయినా కరెక్ట్ ఆన్సర్ 3. అమూర్త ప్రచార దశ. పులి ప్రత్యక్షంగా లేకుండా హిమాని విద్యార్థిని వందించగలుగుతుంది. పియాజే ప్రకారం ఇది ఏ దశ అంటే అమూర్త ప్రచార దశ. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రకాష్ కుమారుడు సాయి దొంగతనం చేశాడు. ఈ విషయం తెలిసిన ప్రకాష్ చట్టం ముందు అందరూ సమానమంటూ కొడుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ప్రకాష్ కోల్బర్గ్ ఏ స్థాయికి చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ 3. ఉత్తర సాంప్రదాయ స్థాయి. ప్రకాష్ కుమారుడు సాయి దొంగతనం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ చట్టం ముందు అందరూ సమానమంటూ కొడుకుని పోలీసులకు అప్పగించాడు. అయితే ప్రకాష్ కోల్బర్గ్లో ఏ స్థాయికి చెందుతాడంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి. లాస్ట్ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ క్రింది వాళ్ళలో సరైన ప్రవచనం అంటే కరెక్ట్ ఆన్సర్ 1. పెరుగుదల వికాసంలో అంతర్భాగం. పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగం. ఇదే సరైన ప్రవచనం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. శిక్షణతో నిమిత్తం లేకుండా పెరుగుదలతో పాటు సహజంగా ఏర్పడే గుణాత్మక మార్పులు దీనిని సూచిస్తాయి. దాన్ని ఏమంటారు? పరిణితి. కరెక్ట్ ఆన్సర్ 3. శిక్షణతో నిమిత్తం లేకుండా పెరుగుదలతో పాటు సహజంగా ఏర్పడే గుణాత్మక మార్పులు దీన్ని చూస్తే పరిణితి. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.